ఎస్సీ వర్గీకరణకు కమిటీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు. 23న తొలి భేటీ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాలు, న్యాయశాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శులు సభ్యులు. ఈ సామాజిక న్యాయ కమిటీ అంశాన్ని పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 23న తొలిసారి భేటీ కానుంది. షెడ్యూల్ కులాల్లోని మాదిగ, ఇతర ఉపకులాల ప్రయోజనాలకు రక్షణ కల్పించేందుకు మొత్తానికి అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం దశల వారీగా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ పోతుంది. కానీ ఒక్కటే, ఇక్కడున్న మాదిగ వారు కావచ్చు, మాలవారు కావచ్చు, మాదిగ వారి ఉపకులాలు కావచ్చు, మీ అందరికి ఒకటి చెప్తున్నా, సరే ఈ వర్గీకరణ అవుతుందా కాదా, అయితే ఎంత శాతం బాగుపడతాం, కాకపోతే ఎంత నష్టపోతాం, ఇవన్నీ మనం బేరీ చేసుకోవచ్చు. కానీ ముందుగా మాదిగలు ఒక జట్టుగా ఏర్పడండి. మీరు ఒక్కటే రక్తం అని భావించండి. వాళ్ళు వేరే వీళ్ళు వేరే కాదు. ఇప్పుడు ఇక్కడ 6 అంశాలు ఉన్నాయట పార్లమెంట్లో, ముఖ్యమైన అంశాలు ఈసారి 6 ఉన్నాయట. 6 5వ అంశమో 4వ అంశమో ఎస్సీ వర్గీకరణ అట. ఒకవేళ 34-35 సంవత్సరాలుగా మందకృష్ణ గారు అలుపెరగని పోరాటం ఈ ఎస్సీ వర్గీకరణ కోసం. మాదిగ జనాభా అధికంగా ఉన్నది. మాదిగలతో పాటు కింద ఉపకులాలు, బైన్ల వారు కావచ్చు, మన్నెప్ప వారు కావచ్చు, ఈ చిందు వారు కావచ్చు, ఇలాంటి అనేక ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ అయితేనే కాస్తో కూస్తో ఉద్యోగాలు వస్తాయి, కాస్తో కూస్తో మెరుగైన జీవితం గడుపుతారు అనే ఒక ఆలోచనతో ఆయన 34-35 సంవత్సరాలుగా అరుపేరుగని పోరాటం చేస్తాం. ఆయన జీవితమే దానికోసం వెచ్చించాడు. కాబట్టి మాలవారేమో దీన్ని అడ్డుకోవాలని, మాదిగ వారేమో మాకు కావాలని, గిక్కనే పంచాయతీ వచ్చాయి. శత్రుల కంటే ఎక్కువగా వీళ్ళని చూస్తే వాళ్ళు ద్వేషించడం, వాళ్ళు చూస్తే వీళ్ళని ద్వేషించడం. ఇక మాలవారు, మాదిగ వారు, ఈ విద్యార్థులు యూనివర్సిటీకి పోయినా వీళ్ళకి జ్ఞానం రాలే. అటో మాదిగ గ్రూపు, ఇటో మాల గ్రూపు. ఆయనను చూస్తే ఈయన కత్తులు నూరుతాడు, ఈయనను చూస్తే ఆయన కత్తులు నూరుతాడు. ఇది చాలా సిగ్గుపోయే విషయం. ఇది మాలవారు మాదిగ వారే కాదు, గౌన్లవారు, యాదవ్ వారు, పద్మశాలి వారు, ఇంకా ముదిరాజు వారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, వడ్డేర, ఎరకలి, ఈ జాతి ప్రజలంతా ఒకటే జీన్స్ రా నాయన, ఒకటే జీన్స్. అది జస్ట్ మనల్ని ఒక చెట్టు నుండి వచ్చిన కొమ్మలం. మనల్ని విడగొట్టి, బ్రాహ్మణ సమాజం మనల్ని విడగొట్టి మనతోటి ఆటలు ఆడిపిస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇక ఈ వర్గీకరణ అనే దానికి మాలవారు మీరు అడ్డం పడకండి. అనవసరంగా దాంట్లో వచ్చేది లేదు, పోయేది లేదు. మీకు దాంట్లో పోయేదే లేదు మాలవారికి. అది కానివ్వండి, చూద్దాం ఎంతమంది కోటీశ్వర్లు అవుతారో చూద్దాం. ఎందుకు మీరు ఆపిన్లు అనే చెడ్డ పేరు మాలవారికి ఎందుకు? చల్ మమ్మల్ని ఆపుతానని మాదిగ వారికి కోపం ఎందుకు? అది రాని. అది కాంశీరామ్ గారు ఏమన్నారంటే, అరే కొట్లాడవలసింది ఏబిసిడి వర్గీకరణ కోసం కాదు, అధికారం కోసం కొట్లాడండి, లేని దగ్గర ఏదో ఉందని భ్రమపడతానని ఇదే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కాంశీరామ్ గారు ఎప్పుడో చెప్పిండ్రు. కాకపోతే 1-2 ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి వాళ్ళు చూస్తాను ఇచ్చుకోనియండి. దానికి మాలవారెందుకు అడ్డుపడి చెడ్డ పేరు తెచ్చుకోవడం? అటు ఆంధ్రోళ్ళు కదా తెలంగాణ ఇస్తామంటే మాకద్దు, మేము వాళ్ళతో పుట్టి పెరిగినామంటే మీరు వేరే మేము వేరే నాయన అని ఏర్పడ్డాం. అది ప్రాంత సమస్య. కానీ ఇక్కడ మనకు ప్రాంత సమస్య కాదు. ఇది మనమంతా ఒక రక్త సంబంధికులం. మాదిగ వారు, బీసీలు, ఎస్టీలు, ఇదంతా ఒక రక్త సంబంధికులు. దీన్ని కలపాలి. మనం ఇంకా విడదీసుకుంటా పోతున్నాం. మనం కుల నిర్మూలన జరగకుండా అడ్డుపడేది కుల సంఘాలే. ప్రతి ఒక్క కుల సంఘాల దగ్గర నుండి వచ్చే నాయకులను తరిమి పడేసేయండి. ఒక్క కుల సంఘం కూడా అక్కర్రావు. ఈ కుల సంఘాలు దేనికంటే ఎన్నికలు రాగానే బిచ్చలు పట్టుకొని పోతాయి ముందరికి. అంతకు తప్పించి ఒక కుల నాయకుడు ఒక కులంలో ఉన్న సమస్యను ఏనాడైనా తీర్చిండా? మీరే మీ గుండె మీద చేసుకొని ఆలోచించు. ఇక ఇది జరగాలే. ఎట్లయినా ఎస్సీ వర్గీకరణ అయిపోతే అటు వాళ్ళ భ్రమలు దొరుకుతాయి, ఇటు వీళ్ళ భ్రమలు దొరుకుతాయి. వాళ్ళు ఉన్న బంగారం ఏందో వజ్రాలు ఏందో చూస్తారు.